అక్కడ ఆ కుటుంబాంది 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఆ ఫ్యామిలీవే. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. అందుకే ఈసారి సీన్ రివర్స్ అయిపోయింది. నమ్ముకున్న పార్టీ జలకిచ్చింది. దీంతో మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది వాళ్ళ సిచ్యువేషన్. ఇందుకీ ఆ కుటుంబ కథా చిత్రం ఎవరిదో తెలుసా? అయితే ఈ స్టోరీ చూసేయండి. తమ్మినేనికి చెక్ పెట్టిన చింతాడ. సొంత ఇలాఖాలో పవర్ తగ్గిందా? ఆముదాల వలస చేజారినట్టేనా? సీతారాం వారసుడికి బ్రేకులు పడ్డాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు తమ్మినేని సీతారాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తమ్మినేని పలువురు క్యాబినెట్లో మంత్రిగాను, గత ప్రభుత్వంలో స్పీకర్ గాను పనిచేశారు. అయితే ముందు నుండి టీడీపీలో ఉన్న ఆయన ప్రజారాజ్యం రాకతో పార్టీ మారారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అయితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని పార్టీలు. 5 లేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం. దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మారిన ఆముదాల వలస బాధ్యతలు మాత్రం తన చేతుల్లోనే పెట్టుకునేవారు సీతారాం. పార్టీ అధినాయకత్వాలు సైతం ఆయనని దాటి మరొకరికి అవకాశం ఇచ్చేవారు కాదు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేనికి సొంత పార్టీలోనే వర్గపోరు తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఆయన నాయకత్వాన్ని కాదని 3 గ్రూపులు తయారయ్యాయి. 3 పార్టీ ఆఫీసులు కొనసాగాయి. ప్రచార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఒక పార్టీ కార్యాలయం నిర్వహిస్తే, సువారి గాంధీ మరో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎవరికి వారు వైసీపీ టికెట్ ను ఆశిస్తూ ఆముదాల వలసలో తమ్మినేనికి పెద్ద తలనొప్పిగా మారారు. అసలు మొన్నటి ఎన్నికల్లో తమ్మినేనికి ఆముదాల వలస టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు సైతం వచ్చినా తమ్మినేని వైపే మొగ్గు చూపింది అధిష్టానం. అయితే అంతర్గత కుమ్ములాటలకు తోడు కూటమి హవాలో ఆయనకు విజయం దక్కలేదు. ఎన్నికలప్పుడు మొగ్గు చూపిన అధిష్టానం తాజాగా తమ్మినేనికి పెద్ద షాకే ఇచ్చింది. కొన్ని దశాబ్దాల తరువాత ఆముదాల వలస నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను ఆయన నుండి దూరం చేసింది. కొత్త ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ పేరును ప్రకటించింది. పొలిటికల్ కెరియర్లోనే తొలిసారి తమ్మినేని చేతుల్లోంచి నియోజకవర్గ బాధ్యతలు చేజారటం ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు చిరంజీవి నాగ్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని ఎప్పటినుంచో తమ్మినేని భావిస్తూ ఉండగా హైకమాండ్ మాత్రం మరోలా ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇటీవల తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడిగా నియమించడంతో ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ఛార్జ్ బాధ్యతలు తమ కుటుంబం నుండి చేజారిపోకూడదని గట్టిగానే ప్రయత్నించారు సీతారాం. కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆముదాల వలసతో దశాబ్దాలుగా తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. చిరంజీవికి అవకాశం ఇవ్వాలని కోరారట. అయితే సున్నితంగా తిరస్కరించిన జగన్ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయాలని తమ్మినేనికి సూచించారట. ఆముదాల వలస ఇన్ఛార్జిగా మరొకరికి బాధ్యతలిస్తామని చెప్పారట. అంతేకాదు చిరంజీవి నాగ్ విషయం తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారట. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుండి వెనుతిరిగారట తమ్మినేని. తమ్మినేని కుటుంబం నుండి ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దూరం కానున్నాయని తెలిసి ఆ పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడ్డారు. కానీ హైకమాండ్ చింతాడ రవికుమార్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుత ఆముదాల వలస ఎమ్మెల్యే టీడీపీ నేత కూన రవికుమార్ తమ్మినేనికి మేనల్లుడు. వాళ్ళిద్దరూ అవగాహనతో రాజకీయాలు చేస్తున్నారంటూ మొదటి నుండి ఆరోపిస్తున్నారు చింతాడ. తమ్మినేని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే హైకమాండ్ పెద్దలతో టచ్ లో ఉంటున్నారు. మరో అసంతృప్త నేత సువారి కూడా పార్టీకి రాజీనామా చేయడంతో చింతాడకు లైన్ క్లియర్ అయింది. మొన్నటి ఎన్నికల్లో ఇచ్చాపురం ఇన్ఛార్జిగా, అంతకుముందు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,000 ఓట్లు సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా తనదైన రాజకీయంతో జగన్ కు దగ్గరయ్యారు చింతాడ. ఇప్పుడేకంగా తమ్మినేనికే చెక్ పెట్టారు. వైసీపీలో ఈ పరిణామాలు ఆముదాల వలస రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఇన్నాళ్లు మామ తమ్మినేని, మేనల్లుడు కూన రవి మధ్యే పోరు సాగింది. ఇప్పుడు నియోజకవర్గంలో చింతాడ రూపంలో కొత్త వ్యక్తి ఎంటర్ అవడంతో పొలిటికల్ సీన్ మారేలా కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన పేరు ప్రకటించిన వెంటనే తమ్మినేని ఇంటికి వెళ్లి కలిసిన చింతాడ రవి సహాయ సహకారాలు అర్థించారు. మరి మాజీ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తి రేపుతోంది. గతంలో తనని ఇబ్బంది పెట్టిన విషయాల్ని మనసులో పెట్టుకుంటారా, హైకమాండ్ చెప్పినట్టు నడుచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.